అందరికీ నమస్కారం అండి. కేవీకే కిచెన్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో శరీరానికి చలువ చేసి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడే పెసరపప్పు చారును ఎలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో చూపించబోతున్నాను. ముందుగా ఒక కుక్కర్ గిన్నెను తీసుకోండి. అందులో 1 కప్పు పెసరపప్పును వేసి 4 నుండి 5 సార్లు శుభ్రంగా కడుక్కోండి. పెసరపప్పు శుభ్రంగా కడుక్కున్న తర్వాత అందులోకి 2.5 కప్పుల నీటిని పోసుకోండి. ఏ కప్పుతో పెసరపప్పుని కొలిచి తీసుకున్నారో అదే కప్పుతో 2.5 కప్పుల నీటిని కూడా తీసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, తర్వాత 2 లేదా 3 చుక్కల నూనెను కూడా వేసుకోవాలి. నూనె ఇలా వేయటం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది, చక్కగా మెదుగుతుంది. ఇప్పుడు ఒకసారి అంతా గరిటెతో కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో 2 లేదా 3 విజిల్స్ రానివ్వండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే ఎక్కువ విజిల్స్ రావాల్సి ఉంటుంది. అలాగే విజిల్స్ వస్తాయి కానీ పప్పు ఉడకదు. అందుకని ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో తక్కువ విజిల్స్లో ఉడికిస్తే పప్పు చాలా చక్కగా ఉడుకుతుంది, చక్కగా మెదుగుతుంది. నాకు ఈ పప్పు ఉడకడానికి 2 విజిల్స్ పట్టాయండి. కుక్కర్ కెపాసిటీని బట్టి 3 విజిల్స్ కూడా రావచ్చు. ప్రెజర్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ప్రెజర్ రిలీజ్ అయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి. పప్పు చాలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక పప్పు గూతి సహాయంతో పెసరపప్పు అంతా కలుపుతూ తిప్పుతూ గట్టిగా మెదుపుకోండి. తర్వాత 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు బాగా శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేయండి. ఇప్పుడు ఇందులో 3 కప్పుల నీటిని పోసుకోండి. ఏ కప్పు కొలతతో పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో నీటిని కూడా 3 కప్పులు కొలిచి తీసుకోండి. తరువాత 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేయండి. ఇప్పుడు ఒకసారి గరిటెతో అంతా కలపండి. 10 నిమిషాలు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు బాగా ఉడికేంత వరకు పప్పుచారుని బాగా మరిగించండి. చారు బాగా మరిగిన తర్వాత ముక్కలన్నీ బాగా ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ కారం మరియు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి తీసిన చింతపండు రసం కూడా చారులో కలపండి. ఇప్పుడు మరొక 5 నిమిషాలు చారును బాగా గరిటెతో తిప్పుతూ మరిగించండి. మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండండి, ఎందుకంటే పెసరపప్పు అనేది అడుగున మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు పెసరపప్పుకి తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని నూనె బాగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ ఒకదాని తర్వాత ఒకటి వేగిన తర్వాత ఒకటి వేయండి. ఇక్కడ నేను ఎండుమిరపకాయ అనేది 1 మాత్రమే వేస్తున్నానండి. ఇందులో మనం ఆల్రెడీ 2 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ కారం వేసాం కాబట్టి 1 ఎండుమిరపకాయ మాత్రమే వేస్తున్నాను. మీరు మీ స్పైస్ లెవెల్స్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని అంతటిని పెసరపప్పు మిశ్రమంలో కలపండి. తాలింపు వేసేసిన తర్వాత కుక్కర్ మూత అనేది ఒక 5 నిమిషాలు పెట్టి అలా వదిలేయండి. దానివల్ల తాలింపులో ఉన్నటువంటి ఫ్లేవర్ అంతా కూడా పప్పుచారుకి బాగా పట్టుకుని ఉంటుంది. ఇంతేనండి, కమ్మటి పెసరపప్పు చారు రెడీ. మీ అందరూ ఒక్కసారి నేను చెప్పిన కొలతలతో పప్పుచారుని ప్రయత్నించి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కేవీకే కిచెన్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.